మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కదా, వారం రోజులు అవుతుంది. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము చంద్రబాబు గెలిచాము, చంద్రబాబు గెలుస్తాడు. అతను మంచి వ్యక్తి. అలాంటి వాడు పరిపాలన రాదు, లేడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇవన్నీ పెట్టారు కదండి. పెట్టారు. ఆయన చేసిన వాటిల్లో రాష్ట్రాన్ని బాగు చేసి ఏదైనా ప్రాజెక్టులు ఇవ్వటం కానీ, మరి రాష్ట్రాన్ని బాగు చేయటం కానీ, వృద్ధి చేయటం ఏం లేదుగా. మాకేదో డబ్బులు ఇచ్చాడు, మేము దానికోసం ఆశపడి దానికి డబ్బులు వేసి పార్టీని ఇది చేసేవాళ్ళం కాదు. మేము రాష్ట్రాన్ని బాగు చేయాలి, అందరికీ వసతి. ఇవాళ నీళ్లు లేకపోయినా పంట పండించుకోవడానికి రైతాంగం ఎంత దెబ్బతింటుంది. మరి అవి కావాలి కానీ మాకేదో ఇస్తున్నాడు, మేము ఇష్టం వచ్చినట్టు ఓటేస్తున్నాం అంటే ఎట్లా? ఒక మంచి వ్యక్తికి మేము ఇస్తే బాగుపడాలి, రాష్ట్రం దేశం బాగుపడాలి, అందరికీ రావాలి. నాకు ఇచ్చారు డబ్బులని నేను ఓటేయటం కాదు అసలు. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వారం క్రితం ఎన్నికలు జరిగాయి. ఏ నాయకుడు వస్తే బాగుపడుతుంది ఈ రాష్ట్రం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులు అయితే సీఎంగా చంద్రబాబు గారే వస్తారనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఒక స్కీమ్ పెట్టారు. వాటిపై మీ అభిప్రాయం ఏంటండి? మంచిదే. మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కలిగిస్తామంటున్నారు. బాగుంటుంది అనుకుంటున్నాం. ఆటో వాళ్ళు నష్టపోరంటారు. కొన్ని వలన ముందు ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వలన కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అలాగే ఈయన వస్తే కూడా ఏదన్నా మంచి జరగవచ్చన్న అభిప్రాయం ఉంది జనాల్లో. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశమే. ఎందుకండి తెలుగుదేశమే? కొంచెం అభివృద్ధి చెందిద్దేమో. మనకి ఇది లేకుండా చేశారు కదా రాజధాని, దాని గురించి. రాజధాని లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి కదండి, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సైకిలే. ఎందుకండి సైకిలే గెలుస్తుంది? ఎప్పుడు మునుపు గెలవలేదు, ఈ తేపాలు గెలిచిద్దని అనుకుంటున్నారు అందరూ. గత వారం కిందట ఎన్నికలు జరిగాయి కదండి, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడంతా అయితే కూటమి గెలుస్తుందండి 100%. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఏవి చాలా, ఈ చుట్టుపక్కలంతా కూడా మైనింగ్ మాఫియా అయిపోయింది. మీరు వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ ఒక 60 కిలోమీటర్ల వరకు జిందాలని ఉంది, దానికి పక్కనే ఉంది ఊర్లో. దానికి అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది బాగా. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని కిడ్నీ సమస్యలు ఇవన్నీ ఇప్పుడే మొదలవుతున్నాయి. ప్రభుత్వంతో ఇప్పుడు వచ్చే కూటమి రాగానే ఉన్న దాన్ని మార్చే అవకాశం ఉంటే మంచిదని చెప్పేసి గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల 10 ఊర్ల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దానికోసం. 100% ఇక్కడైతే కూటమి వచ్చిందండి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి ఏ నాయకుడు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది, అదే మా ఆలోచన. 100% గెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యం? కూటమితోనే సాధ్యం. జరిగిన 5 ఏళ్లలో ఏ కార్యక్రమాలు జరగలేదు. ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నీ పోయిన చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరిగినాయే కానీ ఈ గవర్నమెంట్లో ఏం జరిగినాయి లేవు. వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్కూల్ బిల్డింగులు కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, ఇవన్నీ టీడీపీ హయాంలో కట్టినవే. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఎన్నికలు జరిగిపోయాయి కదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కూటమి వస్తేనే బాగుంటుందండి. రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని అంతే అండి. ఏం తీసిపోయామండి మేము చంద్రబాబు జగన్తో. ఈ 5 ఏళ్లలో పాలన ఎలా ఉందండి? పరిపాలన లేదండి, అసలు అభివృద్ధి లేదు. అదేమంటే పథకాలు ఇస్తున్నామండి, పథకాలు దేనికి ఉపయోగపడతాయి? చేసే పనులు లేవు, ఇప్పుడు చేసుకోవడానికి ఏమీ లేవు. కూటమి వస్తేనే బాగుందని అనుకుంటున్నారు అందరూ, వచ్చేది కూడా అదే.